ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఈ కాలంలో ఉంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. జూన్ నెల 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం సుఖం దుఃఖం లాభం లుక్సాన్ చెప్తా వినండి. చిలకమ్మ, మిథున రాశి వాళ్ళ జ్యోతిషం, మిథున రాశి వాళ్ళ భవిష్యవాణి, మిథున రాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ, మిథున రాశి వాళ్ళ జ్యోతిషం ఎట్లా ఉంది? మిథున రాశి వాళ్ళకి సాక్షంగా కృష్ణ పరమాత్ముడు, కానీ గుణం మిథున రాశి వాళ్ళ దగ్గర సాక్షంగా కృష్ణుని గుణం. అందరితో కలిసి ఉంటారు మీరు. అందరితో ఎట్లా కలిసి ఉంటారంటే, పిల్లలు కూర్చుంటే పిల్లల లెక్కనే కూర్చుంటారు, ముసలు లెక్క కూర్చుంటే ముసలు లెక్కనే మాట్లాడతారు, వయసులో కూర్చుంటే వయసుల లెక్కనే మాట్లాడతారు. కానీ మేమే పెద్దమని మాట్లాడారు. నాకే ఎక్కువ తెలుస్తుంది కదా, నాకు బలం ఉంది కదా, పైసా ఉంది కదా, మాట ఉంది కదా, నా దగ్గర అంత కరెక్ట్ ఉంది కదా, ఎందుకు భయపడడం అని ఎలాంటి అలా మాట్లాడారండి. ఎంత ఉన్నా కానీ మీరు లేనట్టే కనిపిస్తారు. ఎవరికంటికన్నా మీరు అందరు ఎట్లా కనిపిస్తారు ఏమో అనుకోవాలి, కానీ మీ దగ్గర చాలా ఉంది. జ్ఞానం, తెలివి, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఎవరితో ఎట్లా ఉండాలి అనేది జ్ఞానం, తెలివి చాలా బాగుంది. అమాయక లేకనే కనిపిస్తారు. జ్ఞానం, తెలివి చాలా బాగుంది. ఈ మిథున రాశి వాళ్ళకు ఏముందంటే మాత్రము కొన్ని రోజుల నుంచి కొంచెము ఈ మధ్యన మీరు ఏదో పని చేస్తుంటే ఏదో జరుగుతుంది. ఇంతవరకు మీరు వ్యాపారమైనా, జాబ్ అయినా, బిజినెస్ అయినా ఏదో చేసిండ్రు, చామని వదిలిపెట్టిండ్రు. మళ్ళీ ఏదో పెట్టాలనుకుంటున్నారు, అలా పెట్టకండి, అలా చేయకండి. ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో అది మీకు పక్క జరగాలంటే మళ్ళీ అండ్లనే వెళ్ళాలి, అటు ఇటు పోవద్దు, అండ్లని వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి మళ్ళొకటి ఏముందంటే మాత్రము ఇంట్లో పైసా రావటం పోవటం ఆగుటం ఉండదు. మళ్ళొకటి పైసకు పైసా కూడ పెడతారు, జమ చేస్తారు, ఇంట్లో కట్టి పెడతారు. కానీ అది ఏదో ఒక కారణం వలన ఆ పైసా వెళ్ళిపోతుంది. అందరూ నా వాళ్ళు, నా బంధు, నా బలగం అనుకుంటారు, కానీ మీ బంధు బలగం ఎవరు కారండి. మీరు అందరికి ఇష్టపడతారు, అందరూ బాగుండాలని కోరుకుంటారు, కానీ మీకు ఎవరు కోరుకోరు. చేతి అన్నం తిన్న వాళ్ళు కూడా బైమానం అవుతారు. ఈ మిథున రాశి వాళ్ళకి దారిద్ర్య ఘడియ ఇప్పుడు కొంచెం ఎక్కువైంది. శని కొంచెం ఎక్కువైంది. ఏదో చేస్తుంటే ఏదో జరుగుతుంది. కష్టం మస్తు పడుతుండ్రు, రాత్రి అనకుండా పగలనకుండా మస్తు కష్టపడుతుండ్రు, కానీ దాని తగ్గట్టు ఫలితం లేదు, లాభం లేదు. ఎలా వచ్చిన పైసా అలాగే పోవడం, అందరికంటికి ఎట్లా కనిపించడం, వీళ్ళకేం తక్కువ ఉంది, వీళ్ళ దగ్గర మస్తు ఉంది అనడమే కానీ ఏమీ లేదు. ఎక్కువ ఆలోచించడం మీరు కూడా. అది కాక ఇంటి మీద కాలకంటక దరిద్రం వలన ఆరోగ్యం ఈ మిథున రాశి వాళ్ళకి ఇంతవరకు చాలా దెబ్బతిన్నది. చాలా దెబ్బతిన్నది. మీరు అన్నమా రామచంద్రమని, ఏమాయ పరమాత్మ భగవంతమని ఏడపడ్డ రాయి గుడక మీరు మొక్కిండ్రు. ఇప్పటికైనా కానీ ఈ కాలకంటక దరిద్రం అంతా వెళ్ళిపోతుందా లేదా, ఈ దరిద్రం పై మేము సుఖంగా ఉంటామా, సంతోషంగా ఉంటామా, మంచిగా ఉంటామా లేమా అనుకుంటున్నారు. కానీ మంచిగుండే యోగమైతే ఉంది, కానీ ఏమంటే మాత్రం ఇంటి మీద మాత్రం దరిద్రం పోలేదు. దృష్టి చాలా చెడ్డగా ఉందండి మీ ఇంటి మీద. దృష్టి వలన ఇంటి లోపల చాలా పనులు అనుకుంటున్నారు, కానీ ఏది సరిగా అయితే లేదు. ఏడపడ్డది అనే ఉంది, ఏడ ఉన్నది అనే ఉంది. మనసు శాంతం ఉండలేదు, దమాక్ పని చేస్తలేదు. ఏమాయరా ఎట్లాయరా ఇంకేమవుతుందో ఎట్లయితుందో. ఎక్కడో పడ్డవాళ్ళు, ఎక్కడో ఉన్నవాళ్ళు వాళ్ళు ఎట్లా ఉన్నారంటే అంత ఇంత సంపాదించుకొని ముఖం మీద కళాకాంతి తీసుకొని రాజా లేక బతుకుతున్నారు. మీరు చూస్తారా, ఏడ ఉన్నది అన్నీ ఉన్నది. అవుతుందో కాదు, బతుకుతామో సస్తమో, అవుతుందో కాదు. ఇలా డిల్లపడే బదులు డిల్లపడవద్దు ఎవరైనా కానీ. భగవంతుడి మీద భారం పెట్టి మీరు చేసే ప్రయత్నం చెయ్యండి. గుట్టలేపాలనుకుంటే దాని కింద ఉన్న రాయన్న ఎత్తి పడేయగలం, అంతే తప్ప డీళ్ళ పడితే ఏం చేయలేం. నిదానం కావద్దు, చెయ్యాలి. భగవంతుని మీద భారం పెట్టాలి. పెద్దల మాట నమ్మాలి, పెద్దల మాట వినాలి, వాళ్ళకు సేవ చేయాలి. వాళ్ళు లేకపోతే మీ జీవితం లేదు. పెద్దల సేవ చాలా ముఖ్యమైనది మాట. అది పెద్దల సేవ ఎంత మంచిగా చేస్తారో, భగవంతుని మీద ఎంత ధ్యానం పెట్టి ఉంటారో మీకు అంత జయమే జరుగుతుంది. మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం ఈ రాశి వాళ్ళకు, మిథున రాశి వాళ్ళకు ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఇంటి మీద కాలకంటక దరిద్రం అయితే దృష్టి అయితే పోలేదు, దృష్టి దూరం చేసుకోండి. ఈ మిథున రాశి వాళ్ళు ఒక్కసారి 7 కొండల మెట్లు మీరు లెక్కాలి.
సాక్షంగా ఏడుకొండల వాసుడు ఏడుకొండల మెట్లు మీరు లెక్కితే మీ ఇంటి మీద ఉన్న దరిద్రమే కాదు, మొత్తంకే దరిద్రం వెళ్ళిపోతుంది. దరిద్రం వెళ్ళిపోతుంది, చేపెట్టిన పని కలిసి వస్తుంది. అందరు నావాలనుకున్న వాళ్ళకి దగ్గరవుతారు, అందరికి ప్రేమగా చూసుకుంటారు. ఎటుపై నీ మనసు శాంతం అవుతుంది. కావాలంటే శ్రీమన్నారాయణ ఏడుకొండల మెట్లు లెక్కాలి. ఏడుకొండల మెట్లు లెక్కిన వానికి తెలియదు, లెక్కిన వానికే తెలుస్తుంది అస్సలు తిరుమల అంటే ఏమిటిది, తిరుపతి అంటే ఏమిటిది. తిరుపతి కింద, తిరుమల పైన. ఆ తిరుమల చూడాలంటే ప్రాప్తి కావాలి, అదృష్టం కావాలి. వెళ్ళిన వానికి తిరుమల అంటే అంత తెలుసు, వాళ్ళకి అరేవా అన్నట్టు ఉంటుంది. తెలవనాలకి ఆహా తిరుమలనా తిరుపతినా ఏమో అనుకుంటారు. అది కరెక్ట్ కాదండి. తిరుపతి చూసిన వాళ్ళకి తెలుస్తుంది. అదృష్ట బలం బాగుంది. తొందరపడితే పనులు కావు, నిదానం చేస్తే చాలా బాగుంటుంది. ఎటుపై ఈ మిథున రాశి వాళ్ళకు దారిద్ర్య గడియ చాలా చెడ్డగా నడుస్తుంది. ఇది కొంచెం దూరం చేసుకుంటే బాగుంటుంది. సరే గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. 2 పడ్డాయండి, చాలా మంచి గవ్వలు పడ్డాయి. మిథున రాశి వాళ్ళకి ఆదాయం 8, యాయం 11, రాజపూజ ఫలం 1, అవమానం 7. చూశారా? మిథున రాశి వాళ్ళకి గురుబలం ఒక మెట్టు ఎక్కువనే ఉంది, కానీ శనికి మంచి స్థానం దొరికింది, 7వ స్థానం దొరికింది. 7వ స్థానం లోపలగా శనికి స్థానం దొరికిందంటే దానికి చాలా పవర్ఫుల్, చాలా బలం. దానికి నెత్తి మీద కాలు పెట్టి అణగతొక్కుతుంది. శనికి సామాన్య మాట కాదు. శని అంటే చెడు జరిగితే తనకి చాలా ఆనందం, మంచి జరిగితే ఏడుస్తుంది. ఈ దరిద్రం ఉన్న వాళ్ళకి ఈ దరిద్రం దూరం చేసుకుంటే చేసుకోలేం. సాక్షంగా ఒకటి స్వామివారి దర్శనం చేసుకోండి, ఆ దరిద్రం పక్కకి జరిగిపోతుంది. ఇంకా మీరు ఏమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.